మెగాస్టార్ చిరంజీవి కొత్త తెలుగు సినిమా మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ అయి నిన్న గురువారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు సోమవారం జనవరి 12న ప్రీమియర్స్తో కలిపి 74 కోట్ల గ్రాస్ వచ్చింది. అంటే ఆదివారం రాత్రి ప్రీమియర్స్ 24 కోట్లు వస్తే సోమవారం మొదటి రోజు 50 కోట్లు వచ్చాయి. ఇలా 74 కోట్లు గ్రాస్ వచ్చిన ఈ సినిమాకు రెండవ రోజు మంగళవారం 26 కోట్ల గ్రాస్ వచ్చి 2 రోజుల్లో 100 కోట్లు గ్రాస్ కొట్టిన ఈ సినిమా ఇక మూడవ రోజు బుధవారం 27 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక నిన్న గురువారం మరో 27 కోట్లు గ్రాస్ స్టడీగా ఉన్నాయి కలెక్షన్స్. అలా టోటల్గా 4 రోజుల్లో 154 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా తెలంగాణలో మేజర్గా హైదరాబాద్ నుంచి మనకు 30 కోట్లు మనకు ఒక్క తెలంగాణ నుంచే వచ్చాయి. తెలంగాణ హైదరాబాద్ నుంచి 50 కోట్లు వచ్చాయి. 154 కోట్లు 50 కోట్లు ఒక తెలంగాణ నుంచే వచ్చాయి. ఆ తర్వాత రాయలసీమ జిల్లాల నుంచి 20 కోట్లు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 18 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 14 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 10 కోట్లు, గుంటూరు నుంచి 12 కోట్లు, కృష్ణా నుంచి 10 కోట్లు, నెల్లూరు నుంచి 6 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో చిరంజీవి సినిమా 108 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత మన కర్ణాటక నుంచి 14 కోట్లు గ్రాస్ వస్తాయి. ఇక నార్త్ అమెరికా మేజర్గా ఓవర్సీస్లో నార్త్ అమెరికా నుంచి 30 కోట్ల గ్రాస్. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లోనే చిరంజీవి సినిమా 154 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 154 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 95 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు అయితే 120 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 95 కోట్లు వెనక్కి వచ్చేసే మొదటి 4 రోజుల్లో. అంటే ఈ 80% రికవరీ అయిపోయింది. మరో 25 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 25 కోట్ల షేర్ రావాలంటే మరో 50 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు శుక్రవారం, ఈరోజు ఈజీగా ఒక 25 కోట్లు వచ్చేస్తాయి. ఇక రేపు శనివారం ఇక 25 కోట్ల కంటే ఎక్కువే రావచ్చు. మినిమం 25 కోట్లు అయితే వస్తాయి. 50 కోట్లు వచ్చేస్తాయి. సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోతుంది. రేపటితో 200 కోట్ల గ్రాస్ మార్క్ దాటిపోతుంది. ఇక ఆదివారం నుంచి వచ్చేవన్నీ ఇక ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఈ 300 కోట్లు నాకు క్లియర్గా కనపడుతుంది. ఈ సినిమా లాస్ట్ ఇయర్ వచ్చిన సంక్రాంతికి వస్తున్న కలెక్షన్స్ క్రాస్ చేయబోతుంది. రీజనల్ సినిమా ఇండస్ట్రీ ఇటుగా నిలవబోతుంది, దాంట్లో డౌటే లేదు. ఆల్రెడీ ఓవర్సీస్లో లాభాలు తీసుకుంటుంది. అక్కడ 12 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లో 15 కోట్ల షేర్ వచ్చింది. అమెరికాలో 3 కోట్ల లాభాలు ఆల్రెడీ నిన్నటితోనే. అది మన శంకర వరప్రసాద్ గారు హిట్ కొట్టేశారు, బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు. రిలీజ్ అయిన 4 రోజుల్లో 154 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 95 కోట్లు. సినిమా బడ్జెట్ 200 కోట్లు, 120 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు కొన్నారు. 95 కోట్లు వచ్చేసాయి. మరో 25 కోట్లు షేర్ రావాలి అంటే 50 కోట్ల గ్రాస్ రావాలి. ఈజీగా వచ్చేస్తాయి. సినిమా బ్లాక్ బస్టర్, క్లియర్ సంక్రాంతి విన్నర్. ఓకే, బాయ్.